చూడండి అన్న, ఇంతకుముందు 243కు మనము విస్తరణ రూపం రాసినాం. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తా, ఇదంతా ప్రాసెస్ నేను ఇప్పుడు చెయ్యను. చెయ్యకుండానే డైరెక్ట్ నెంబర్ ఇస్తా, దాని విస్తరణ రూపం మీరు రాయాలి. ఇప్పుడు 985 కదా ఇది, ఇక్కడ 985 రాసాయి. గుడ్, రాసినావు కదా నాన్న. ఇప్పుడు 9 స్థానం విలువ ఎంత అవుతుంది? 9ని ఎక్కడ పెట్టాలి? వందల స్థానంలో పెట్టాలి. 9 స్థానం విలువ ఎంత అవుతుందో చూడు, నేను చూపిస్తా. రైట్, 900. 8 స్థానం విలువ ఎంత అవుతుంది? 80. ఇంకా మిగిలింది 5 స్థానం విలువ 5. డైరెక్ట్గా మీరు ఇట్లా రాసేయాలి. ఇప్పుడు 980 ఏమని రాసుకోవచ్చు? 900 + 80 + 5 అని రాయాలి. ఇప్పుడు చూడండి నాన్న, నేను నెంబర్ ఎంత ఇచ్చినా ఇక్కడ, ఆ నెంబర్ చదవండి. వెరీ గుడ్. ఇక్కడ 639 రాయి నాన్న, రాయాలి. రాయి 639 రాయి. తొమ్మిది మంచిగా రాయి. గుడ్. 639 విస్తరణ రూపం మనం ఇప్పుడు రాయాలి. అంటే 600 స్థానం ఉంది కాబట్టి 6 విలువ ఎంత అవుతుంది? 6 విలువ ఎంత రాయాలి. ఎంత 6 విలువ చూడండి ఎంత రాయి. ఇక్కడ 600. 3 10ల స్థానంలో ఉంది కాబట్టి 3 విలువ ఎంత? 30. ఇక్కడ రాయి. 9 1ల స్థానంలో ఉంది కాబట్టి దాని విలువ ఎంత? 9. గుడ్. ఇది మంచి రాయి. అర్థమైందా మీకు?